హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ బైట్స్ బ్లాగ్స్ అండి. చూడండి, ఎండాకాలము వస్తే ఇట్లా పట్టీలు అనేవి ఇట్లా నల్లగా అవుతాయండి కొంతమందికి. అది వేడి తత్వాన్ని బట్టి ఉంటుందండి, మన బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. చూడండి, నాకైతే ఇట్లా నల్లగా అయిపోతాయండి. సమ్మర్ వస్తే చాలా ఘోరంగా అయిపోతాయి పట్టీలా. ఇవి ఏమన్నా ఇనుముతో చేసుకున్న పట్టీలా అన్నట్లు అవుతాయి. ఇక చూడండి, కొనుక్కొచ్చి చేసుకుంటాం చూడండి పట్టీలు, అట్లా అయిపోయినాయి ఈ పట్టీలు. అయితే నాకైతే చూస్తేనే ఘోరంగా అనిపించింది. చూడండి పట్టీలు ఎంత నల్లగా అయిపోయాయో. ఈ ఎండాకాలం వస్తే ఇంతే అండి, పట్టీలు చాలా ఘోరంగా తయారవుతాయి, బ్లాక్ అయిపోతాయి పురా. వీటిని తెల్లగా ఎలా మార్చాలో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇట్లా నిమ్మకాయ తీసుకోవాలండి. నా దగ్గర పాత నిమ్మకాయ ఉంది, నేను దీన్నే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా నిమ్మకాయ పిండుకోవాలి దీంట్లో బాగా మంచిగా. ఇది వంట సోడా అండి, ఇంత వేసుకోవాలి. చూడండి, ఇట్లా వంట సోడాలో కొంచెం వాటర్ వేసుకొని స్పూన్తో మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీలు ఉన్నాయి కదా, నల్లగా అయిపోయిన పట్టీలు, వీటిని దీంట్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేయాలండి. వదిలేసిన తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. ఇట్లానే వదిలేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్. ఏమీ అవ్వదండి, వెండి ఏం కరగదు. ఎందుకంటే మనం ఇందులో లెమన్ వేసాం కాబట్టి ఏమీ వెండి కరగదు. ఇట్లా మనం పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్నాక నేను చూపిస్తాను మీకు ఏం చేయాలనేది. వాటర్ కలర్ చేంజ్ అయింది చూడండి, పట్టీలు కూడా కొంచెం తెల్లగా అయ్యాయి. ఇప్పుడు ఈ పట్టీలని ఒక బ్రష్ తీసుకొని, మనం పండ్లు తోముకునే పేస్ట్ ఉంటుంది కదా, కొంచెం పేస్ట్ తీసుకొని బ్రష్తో పట్టీని తోముకోవాలి. ఎక్కువగా రబ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా రబ్ చేస్తే చాలు, తెల్లగా మెరిసిపోతాయండి పట్టీలు. రెండు పట్టీలు ఇట్లానే తోముకోవాలి. ఇట్లా రెండు వైపులా తిప్పి ఇట్లా బ్రష్తోని ఇట్లా రబ్ చేసుకుంటే చాలు. చూడండి, నేను పట్టీలు రెండు తోముకున్నాను. ఇట్లా మంచి వాటర్లో వేసి కడిగి చూపిస్తాను చూడండి, ఎంత తెల్లగా మెల్లమెల్ల మెరిసిపోతున్నాయో పట్టీలు. ఓకే అండి, మీకు కూడా ఎవరికైనా ఇలా నాలాగా పట్టీలు ఎండాకాలంలో నల్లగా అయితే ఇలా క్లీన్ చేసుకోండి. ఇప్పుడే షాపు నుండి తెచ్చుకున్న కొత్త పట్టీలాగా దగదగా మెరుస్తాయి. ఓకే అండి, మీకు నా ఈ వీడియో నచ్చితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్తో ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.